నమస్తే వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా జరుగుతోంది. చాలా ఏళ్ల తర్వాత బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. అదే సమయంలో అగ్రనేతలందరూ వెనుకంజలో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్, సీఎం అతిషి, మనీష్ సిసోడియా తదితరులపై ప్రత్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మాజీ సీఎం కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. కాగా తొలి రౌండ్ లో 1500 ఓట్ల వెనుకంజలో ఉన్నారు కేజ్రీవాల్. ఓట్ల లెక్కింపు మొదలైన గంట తర్వాత కూడా ఆయన వెనుకంజలోనే ఉండడం గమనార్హం. కేజ్రీవాల్ మీద బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ లీడింగ్ లో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ 3వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక కాల్కాజీలో ఫస్ట్ రౌండ్ ట్రెండ్స్ విషయానికొస్తే ఈ సెగ్మెంట్ లో సీఎం అతీష్ ఖన్నా, రమేష్ బిధూరి 673 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్కా లంబా 3వ స్థానంలో ఉన్నారు. ఢిల్లీలో తెలుగు వాళ్లున్న స్థానాల్లో బీజేపీకి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. న్యూఢిల్లీ, కల్కాజీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. చంద్రబాబు ప్రచారం చేసిన షాహాదారాలోనూ బీజేపీ ఆధిక్యం కనబరుస్తుంది. ఇక ట్రెండ్స్ లో మ్యాజిక్ ఫిగర్ 36 దాటింది బీజేపీ. సుమారు 26 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసింది. బాదులి, దేవులి సెగ్మెంట్లలో కాంగ్రెస్ లీడింగ్ లో ఉండగా ముస్లిం ప్రాబల్య సెగ్మెంట్ ఓక్లాలో బాగా వెనుకంజలో ఉంది. ఓట్ షేరింగ్ లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. బీజేపీకి సుమారు 52% ఓట్లు పడగా ఆమ్ ఆద్మీకి 43% ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్ ఓటింగ్ శాతం 4% కూడా దాటలేదు. కాగా మధ్యతరగతి ఎక్కువగా ఉన్న ఢిల్లీలో బీజేపీ స్పష్టమైన మెజారిటీ దక్కించుకుంటోంది. అందరూ కాషాయం వైపు చూస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో పన్ను మినహాయింపులు పై వ్యతిరేకతగా బీజేపీకి బాగా కలిసొచ్చాయని తెలుస్తోంది. ఢిల్లీలోని ముస్లిం సీట్లలో బీజేపీకి ఆధిక్యం వస్తుంది. 12 స్థానాల్లో 7 చోట్ల బీజేపీకి స్పష్టమైన లీడ్ వస్తుంది.